ఉదయకాలాన దేవుని కృపావార్త కొరకు ఎందరు మీలో ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ యేసుక్రీస్తు నందున్న ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ కీర్తనలు 89వ అధ్యాయం 21వ వచనములో రాయబడిన మాటను నేటి వాగ్దానముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. చదువుకుందామా? నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎడతెగక అతనికి నా చెయ్యి తోడై ఉండును. అవును ప్రియ సహోదర సహోదరి, ఎవరికి ఆయన చెయ్యి తోడుగా ఉంటుంది? ఆయన చెయ్యి తోడుగా ఉంటే జరిగే ఆశీర్వాదకరమైన కార్యాలేంటి అనంటే, ఎప్పుడు ఆయన చెయ్యి మనకు తోడై ఉంటుంది అనంటే, ఎడతెగక మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారమై ఉన్నప్పుడు. మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయం 16-18 వరకు మీరు చదివితే ఆ మాటలు అక్కడ కనబడతాయి. ఎడతెగక మనమందరము ప్రార్థించే వారమై ఉండాలి. ఒక భక్తుడు అంటారు, అంతా దేవుని మీద ఆధారపడి ఉందని మనం ప్రార్థన చేయాలట. అలాగే పని చేసేటప్పుడు అంతా నా మీద ఆధారపడి ఉంది అని కష్టపడి బలముతోను శ్రద్ధతోను ఆసక్తితోను ఈ పని నేను చేయకపోతే ఈ పని ఎవరూ చేయలేరు, ఈ పని నా మీదే ఆధారపడి ఉంది, దీనిని నేనే కొనసాగించాలి, దీనిని నేనే ఫినిష్ చేయాలి అనేటటువంటి దృక్పథంతో పని చేసేటప్పుడు మనం అంతా మన మీద ఆధారపడి ఉందని మనము పని చేయాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పని చేసే సమయాల్లో నిజంగా నా జీవము ఆయనే, నా సహాయము ఆయనే, నా బలము ఆయనే, నా గానము ఆయనే, నాకు ఇవ్వబోయే విజయము ఆయనే అనని ఆనందగానాలతో మనం పని చేయాలని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అప్పుడు మనం అలా అంతా దేవుని మీద ఆధారపడి ఉందని, అలాగే అంతా మనం పని చేసేటప్పుడు మన మీదను ఆధారపడి ఉందని మనము మంచి మనస్సుతో ముందుకు కొనసాగినప్పుడు దేవుడు చేసే కార్యాలు ఏంటట? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఆజ్ఞాపిస్తాడట. మన విషయంలో దేవుడు మౌనంగా ఉండరట, ఆయన ఆజ్ఞాపిస్తారట. కనుక కేవలం దేవుని మీద మాత్రమే భారం వేసి మనం ఏ పని చేయకుండా మౌనంగా ఉంటే ఆయన ఆజ్ఞాపించలేడు. ఆయన ఆజ్ఞాపించినా ఏ కార్యం అక్కడ రూపొందింపబడదు. ఎందుకంటే మనం వర్క్ చేయట్లేదు కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో యోసేపును గూర్చి మనం చదివితే ఏ చిన్న పనైనా దేవుని మీద ఆధారపడి అతడు పని చేస్తూ ఉన్నట్లు రాయబడింది. ఆదికాండం 39 వచనములో యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు, అందుకే అతడు వర్ధిల్లుతూ ఉన్నాడట. ఇంకనూ ఫరో ఇంటిలో అతడు ఉన్నట్లు రాయబడింది. ఫరో ఇంట్లోనే ఉన్నాడు, అతని ఉద్యోగంలోనే ఉన్నాడు, అతడు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నాకు సొంత బిజినెస్ లేదే, నాకు సొంత ఫ్యాక్టరీ లేదే, నాకు సొంత కంపెనీ లేదే అని ఎవ్వరు కూడా బాధపడవలసిన అవసరము లేదు, కృంగిపోవలసిన అవసరము లేదు. ఎందుకంటే నీవే స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను వర్ధిల్లింపజేయటానికి సిద్ధమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను వర్ధిల్ల చేయటము దేవునికి తెలుసు. ఏ చిన్న కార్యమైనా ఆయన తీసుకొని వెళ్ళి ఉన్నత స్థలాలకు తీసుకొని వెళతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కలిగి ఉండాల్సింది శ్రేష్టమైన పనుల్లో మన పాదాలు ఉండాలి, శ్రేష్టమైన పనుల మీద మన మనస్సు ఉండాలి. శక్తి లోపము లేకుండా మనం పరిపూర్ణ జ్ఞానంతో అక్కడ చేయగలిగే వారమై సామర్థ్యం కలిగి మనం ఉంటే చాలు. దేవుడు మనలను తీసుకొని వెళతాడు. తన సామర్థ్యం ఇచ్చి, తన కృపను మనకిచ్చి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు జీవితంలో అక్షరాలు అదే జరిగింది. అతడు బానిసను దేవుడు వర్ధిల్లింపజేస్తూ ఇంకా ఫరో ఇంట్లోని దేవుడు ఉంచాడు. బానిసనేంటి, వర్ధిల్ల చేయటం ఏంటి? అవును, నువ్వు చేసే చిన్న పనైనా నాకు కంపెనీ లేదు, నాకు ఫ్యాక్టరీ లేదు, నాకు అది లేదు ఇది లేదు అని అనక, శక్తి లోపము లేకుండా శ్రేష్టమైన వాటి మీద నీ పాదాలు, నీ మనస్సు, నీ బలమును ఉంచి దేవునిపై ఆధారపడి, నీపై నువ్వు ఆధారపడి పని చేస్తూ వెళితే, కొనసాగిస్తే దేవుడు వాటినన్నిటినీ, ఆ ప్రయత్నాలన్నిటినీ ఆశీర్వదిస్తాడట.
బానిసనేంటి ఎవరు ఆశీర్వదిస్తారు? కానీ ఇక్కడ యోసేపు బానిస, అతడు ఆశీర్వదింపబడుతున్నాడు. అతడు పనిచేయు స్థలాల్లో ఎలా ఉన్నాడో తెలుసా? అందరి క్రెడిట్ పొందుతున్నాడట. అందరి మన్ననలు పొందుతున్నాడు. అందరి క్షేమ వచనాలు పొందుతున్నాడు. అందరికి ఫేవరబుల్‌గా ఉన్నాడు. అందరూ యోసేపు అంటే ఒక చక్కని దైవికమైన గౌరవం కలిగేటట్లు తన చుట్టూరా అతని వ్యక్తిగత జీవితాన్ని అలా అందరి దృష్టిలో, అందరి మనస్సులో అలా ముద్ర పడిపోయింది. ఫరో రాజు అతని హృదయంలో చూసినప్పటికీ, యోసేపును గూర్చి ప్రజల హృదయంలో చూసినప్పటికీ ఒక చెరగని ముద్ర, ఒక మంచి సాక్ష్యము అతడు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళాడు. దేవుని హస్తం అతనికి తోడై ఉంది. దేవుడు అతని పట్ల చేసిన కార్యం ఏంటో తెలుసా? సఫలమగునట్లుగా, సక్సెస్ అయ్యేటట్లుగా అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. అతని ప్రయత్నాలన్నిటిని దేవుడు ఆశీర్వదించాడు. అతడు తలపెట్టిన కార్యాలను ఆశీర్వదించటంతో ఫరో షాక్ అవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజే ఈ ఆశీర్వాదము నీ జీవితంలో జరగబోతుంది. ఈ కార్యాలన్నీ నీ జీవితంలోకి రాబోతున్నాయి. కానీ నువ్వు ఎడతెగక ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉండాలి. అలాగే దేవుని మీద ఆధారపడుతూ, నీ మీద నువ్వు ఆధారపడి, నీవు చేయాల్సిన కార్యక్రమాల్ని, నీవు చేయాల్సిన పనులను సంపూర్ణ వివేకముతో, దేవుని కృప కలిగి, సామర్థ్యముతో నువ్వు చేసినప్పుడు దేవుడి హస్తం నిన్ను ఆశీర్వదించడానికి ఈరోజే సిద్ధంగా ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.